కాశ్మీర్ పర్వత ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన అత్యంత విలువైన కుంకుమ పువ్వు సాగు తెలంగాణలోనూ సాధ్యమైందని హార్టికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఏరోఫోనిక్ పద్ధతిలో నియంత్రిత వాతావరణంలో ఈ ఖరీదైన పంటను పండించడం ద్వారా రాష్ట్ర రైతులకు కొత్త అవకాశాలను సృష్టించారు. నాబార్డ్ ఆర్థిక సహకారంతో వనపర్తి జిల్లాలోని మోజర్లా హార్టికల్చర్ కాలేజీలో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2 నెలల్లోనే ఫలితాలను ఇచ్చింది. దీంతో ఆసక్తి ఉన్న రైతులకు సాఫ్రాన్ సాగుపైన శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కుంకుమ పువ్వు పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వర్సిటీలో సీనియర్ సైంటిస్ట్ సైదయ్య నేతృత్వంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఏరోపోనిక్ మోడల్ ల్యాబ్లో కాశ్మీర్ నుంచి తెచ్చిన కుంకుమ పువ్వు కాడలు నాటారు. కాశ్మీర్లో రాత్రి పగలు వేర్వేరుగా ఉండే ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, అక్కడి సూర్యరశ్మి, కర్బన వాయువు మోతాదును మిషన్ల సహాయంతో ల్యాబ్లో కృత్రిమ కాశ్మీర్ వాతావరణం సృష్టించారు. మొబైల్ యాప్ ద్వారా ఉష్ణోగ్రత, కాంతి, తేమలను నియంత్రిస్తూ సాగు చేశారు. ఫలితంగా మొక్కలు మొలిచి పూలు వికసించాయి. దిగుబడి, నాణ్యత రెండూ అధిక స్థాయిలో వచ్చాయని తెలిపారు హార్టికల్చర్ సైంటిస్టులు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని ప్యాంఫోర్ గ్రామానికి మాత్రమే కుంకుమ పువ్వు సాగు పరిమితమైంది. ప్రపంచంలో అత్యధికంగా కుంకుమ పువ్వు ఇరాన్ సాగు చేస్తుంది. ఆ తర్వాత భారత్లోనే, అందులోనూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ఈ కుంకుమ పువ్వు సాగు చేస్తారు. అయితే రియల్ ఎస్టేట్ పెరగటం, పర్యావరణ మార్పులతో కుంకుమ పువ్వు సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు నాణ్యత కూడా తగ్గుతుంది. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో కుంకుమ పువ్వు సాగు ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణలోనూ సాఫ్రాన్ కల్టివేషన్ మార్గం సుగమమైందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఏరోపోనిక్ పద్ధతి ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రధానంగా కూలీల అవసరం తక్కువగా ఉందన్నారు. సేంద్రియ పంటతో పాటు దిగుబడి, నాణ్యత కూడా ఎక్కువగా వస్తుందన్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువ కలిగిన పంటల్లో కుంకుమ పువ్వు ఒకటి, ఇంగ్లీష్లో సాఫ్రాన్ అంటాము. ఇరేడియేసి ఫ్యామిలీకి చెందిన పంట. అయితే ప్రపంచవ్యాప్తంగా దీనికి మేలైన డిమాండ్ ఉంది, అత్యధిక డిమాండ్ ఉంది. బట్ ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఇరాన్ దేశంలో 90% పైగా కుంకుమ పువ్వు కేవలం ఇరాన్ దేశంలో మాత్రమే పండుతుంది. ఆ తర్వాత భారతదేశం, అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఇంకా చిన్న చిన్న మొరాకో లాంటి దేశాల్లో కూడా పండుతున్నాయి. అయితే భారతదేశానికి వచ్చే వరకల్లా మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి కేవలం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే ఈ కుంకుమ పువ్వు సాగు అవుతుంది. అది కూడా సాంప్రదాయకంగా సాగు అవుతుంది. పుల్వామా జిల్లాలో ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది, ప్యాంపోర్ అనే ఒక గ్రామం ఉంది.